దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓట్లే లక్ష్యంగా అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తుంది. మన తెలంగాణ నుంచి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క ఎంపీ స్థానం నుంచి 1500 మందిని వారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది ప్యూర్లీ ఓట్ బ్యాంకే కదా. ఇప్పుడు మోడీ గారు దాన్ని ప్రారంభించాలి అని ట్రస్టే నిర్ణయించింది. కాంగ్రెస్ నాయకులు రావాలని, కమ్యూనిస్ట్ నాయకులు రావాలని, ప్రాంతీయ పార్టీల నాయకులందరూ రావాలని కూడా ట్రస్టే నిర్ణయించి ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు పంపేవాళ్ళు పంపుతారు, హాజరయ్యే వాళ్ళకు ఉండాలి కదా స్పృహ. మేము రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసినటువంటి స్థానంలో ఉన్నాం. పంపిన వాళ్ళు మతపరమైనటువంటి విశ్వాసాల ఆధారంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ విశ్వాసాల ప్రకారం వాళ్ళు ఆహ్వానించదలుచుకున్న వాళ్ళందరికీ ఆహ్వానిస్తారు. కానీ హాజరయ్యే వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం, ఆ స్పృహ. మేము హాజరవ్వడం సమంజసమా కాదా, మేము ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించవలసిన వాళ్ళం, రాజ్యాంగానికి ప్రాతినిధ్యం వహించవలసిన వాళ్ళం, ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వాళ్ళం, మేము రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనే స్పృహ లేకుండా హాజరవ్వడం, ఎవరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోయి హాజరవుతామా? అది హాజరవ్వాల్సిన వాళ్ళు తేల్చుకోవాల్సింది. పిలిచిన వాళ్ళ తప్పు కాదు, అది నిర్ణయం చేసిన వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ ఇష్టం. వీరే గారు మీరు చూస్తున్నారు కదా, ఆ ఘట్టానికి రాకుంటే ద్రోహులు, దోషులు, హిందూ వ్యతిరేకులు ఇలాంటి ముద్ర వేస్తారండి. అదే ఇప్పుడు మతపరమైనటువంటి ఘర్షణలు లేదా మతపరమైనటువంటి పరస్పర వ్యతిరేకమైనటువంటి భావజాలం సృష్టించడం అనేది ఎన్నికలకు ముందు బీజేపీకి అవసరం. ఇప్పుడు దానికోసం దీన్ని వాడుకోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. మిత్రుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు కదా, అనేక సమస్యలు చెప్పారు, మణిపూర్ చెప్పారు. మరి వాటికి ఏమిటి సమాధానం? వాటికి ఏమి సమాధానం? ఇట్లాంటి సమస్యలను, నిరుద్యోగ సమస్య ఉంది, ధరల సమస్య ఉంది, ప్రపంచంలో ఎప్పుడూ లేనంత తక్కువ ధరకు మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నప్పుడు కూడా మోడీ గారు ఇక్కడ అత్యధిక స్థాయిలో ధరలు పెంచి ప్రజల మీద భారం మోపారు. దాని ఫలితమే నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి. అది కూడా మనం చూస్తున్నాం. దేశ చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రధానమంత్రి హయాంలో జరగనన్ని దాడులు, మహిళలపైన దాడి జరిగినాయని ఎన్సీఆర్బి రిపోర్టు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు. అట్లనే దళితులు, వెనకబడిన తరగతుల మీద కుల దురహంకార దాడులు ఏ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనూ జరగనటువంటివి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగినాయి అని అధికారితమైన లెక్కలే చెప్తున్నాయి కదా. ఇప్పుడు వాటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించి భావోద్వేగాల వైపు నెట్టి మెజారిటీ మతాన్ని దృష్టిలో పెట్టుకొని మతం పేరుతో ఓట్ల కోసం గాలం వేయాలనేటువంటి ఒక ఎత్తుగడతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి. వేరుగా ఇంకో క్వశ్చన్, మీరు మణిపూర్లో ఆర్టికల్ 355 ఎందుకు అమలు చేస్తామంటున్నారు? రైట్, నేను అయోధ్యలో అంత మంచి కార్యక్రమం జరుగుతుంది, రాహుల్ గాంధీ శంకర్దేవ జన్మస్థానానికి వెళ్ళకుండా ఎందుకు అడ్డుకున్నారు? అంటే రాహుల్ గాంధీ వెళ్ళకూడదా? అంటే వేరే ఓన్లీ బీజేపీ నేతలు మాత్రమే హిందూ ఆలయాలకు వెళ్ళాలా? విపక్ష నేతలు వెళ్ళకూడదా?